క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనం వరకు మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు స్వయముగా చెప్పిన ఒక చక్కని సువార్త సందేశం అక్కడ కనబడతా ఉంది. ఆ సందేశంలో మనకి తెలిసిన భాగమే అది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, లాజరు. ధనవంతుడు లాజరు అనే కంటే ఒక ధనవంతుడు దరిద్రుడు అనటం బాగుంటుందేమో. లాజరు పేరు ఆయనే తెలియపరిచాడు, ధనవంతుడి పేరు ఆయన మరుగుపరిచాడు. ప్రియులారా, 19వ వచనము నుండి 22వ వచనం వరకు చూసినప్పుడు వారి ఇహలోక జీవితాన్ని చూపిస్తూ ఉంది. అతడు ధనవంతుడు, అతడు ప్రశస్త వస్త్రములు ధరించువాడు, ప్రతిదినము సుఖపడేవాడు, అతనికి కుక్కలున్నాయి, ఆ కుక్కలకి బహు స్వేచ్ఛనిచ్చినాడు. ఆ దరిద్రుడు అతని వాకిటింటనే పడి ఉన్నాడు, అతని నాకినా కూడా కుక్కలు పట్టించుకునే ధనవంతుడు కాడు అని చివరికి ఏనాడు పిడికిలి విప్పి భోజనం అతనికి కొద్దిగా ఇవ్వలేదు, కానీ పడిపోయిన రొట్టె ముక్కలే చాలని అతని యొక్క జీవితాన్ని గడిపినట్లుగా రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మర్మాన్ని అక్కడ మరి 22వ వచనంలో తెలియపరుస్తున్నారు. ఏమంటే, ధనవంతుడు చనిపోయినాడు, అతడు పాతి పెట్టబడినాడు. ఘనమైన సమాధి కార్యక్రమం అతనికి జరిగింది. నిజమే కదా? ధనవంతులైన వారి సమాధి ఎట్లయినా వారి స్థాయికి తగ్గట్టుగానే ఉంటుంది, మనం ఎరిగిన సంగతి. దరిద్రునికి సమాధి ఉన్నట్లుగా కానీ లేదా సమాధి చేయబడినట్లుగా కానీ ఎక్కడ తెలియపరచబడలేదు. కానీ మరణించిన మరుక్షణం, చనిపోయిన మరుక్షణం వారిద్దరి ఆత్మల విషయం రాయబడి ఉన్నది. ఒకటి, ధనవంతుని ఆత్మ విడిచిపెట్టబడింది, దరిద్రుని ఆత్మ కొనిపోవుటకు దేవదూతలు వచ్చి సిద్ధంగా ఉన్నారు. వెంటనే తీసుకువెళ్ళారు, అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు పరలోకానికి తీసుకెళ్లారు. ధనవంతుని ఆత్మ విడిచిపెట్టబడింది, అది ఆరని అగ్నిగుండంలోనికి త్రోయబడింది. అక్కడ దాగి ఉన్న మర్మం అది. ప్రియులారా, అతడు ఎక్కడున్నాడు అనే మాటని 23వ వచనంలో చూస్తే పాతాళములో ఉన్నాడు. అక్కడ నుండి కనులెత్తి చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు అతనికి మరి లాజరు, అబ్రహాము కూడా కనపడుతున్నారు. ఇక్కడ కూడా ఒక చక్కని మర్మాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. చనిపోయిన తర్వాత ఎవరమేమిటో అనుకుంటాము, కానీ మన ఆత్మలు ఒకరినొకరు గుర్తుపడతారు. ఇది గుర్తుంచుకోవాలి. మన ప్రియులైన వారిని, మన సొంత వాళ్ళని కనులారా చూస్తాం. ఆత్మస్వరూపులుగా వారును, ఆత్మస్వరూపులుగా మనమును మార్చబడినప్పుడు ఆ ప్రభు ఎదుట నిలబడవలసి వచ్చిన దినమున అందరినీ మనం గుర్తుపడతాం, అందరినీ చూస్తాం, అందరినీ పేర్లతో సహా జ్ఞాపకం చేయబడతాం. కనుక ధనవంతుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు అంటున్నాడు. ఏనాడు కనికరము చూపని ధనవంతుడు కనికరాన్ని కోరుకుంటా ఉన్నాడు. కనికరాన్ని కోరుకుంటూ అంటాడు, ఆ వ్రేలు కొనతో ఒక చుక్క లాజరు వేస్తే నా నోట్లో కాస్త నాకు ఊరట అంటాడు. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నా, లాజరును పంపించు. ధనవంతుడు కదండి, లాజరును పంపించు అంటాడు. అయ్యా నేనే వస్తా, కాస్త నేను మంచినీళ్ళు తాగుతా అన్నాడు. లాజరును పంపించు అంటాడు.
కనుక ధనవంతుని ఆత్మ అక్కడ కూడా తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటుందో ఏమో మరి. అందుకు అబ్రహాం గారు అంటాడు 23వ వచనంలో, నువ్వు నీ జీవితకాలం అంతా సంతోషపడ్డావు, సుఖపడ్డావు, అనుభవించావు, చాలరే బాబు. ఇప్పుడు నువ్వు అడిగేది ఇక్కడ కాదు. అతడు నెమ్మది పొందుతున్నాడు. అతడు ఎవరికి నీళ్ళు అందించడానికి లేకుంటే హెల్ప్ చేయడానికి, సాయం చేయడానికి రావడానికి లేదు. ఒకవేళ అతడు రావాలన్నా, నువ్వు రావాలన్నా మీ ఇద్దరి మధ్య అగాధం ఉన్నది అని తెలియపరిచాడు. అగాధం ఉన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మరి పాతాళములో బాధపడుచు ఉన్న ధనవంతుడు, అగ్నిగుండంలో కాలిపోతున్న ధనవంతుడు ఒక్క క్షణంలో ఆ బాధ కంటే మరొక కొత్త బాధని అబ్రహాముకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను చేసిన దానికి నేను సరైన స్థానంలో ఉన్నాలే, కానీ నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. అది ఇప్పుడు నా బాధ. అందుకే అంటుంటారు కదా, మన పితరుల ఆత్మలట మన విషయమై దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తాయనో, మన కొరకు దుఃఖపడతాయనో, మన కొరకు ఎదురు చూస్తాయనో, లేకుంటే మనల్ని దర్శించి వెళ్తుంటాయనో మామూలుగా ప్రజల్లో చెప్పుకుంటూ ఉంటారు. నిజమేనేమో. ఈ యొక్క ధనవంతుడు పాతాళంలో ఉండి తన తోబుట్టువుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 5 సహోదరులు ఉన్నారు. అబ్రహాముతో అంటున్నాడు, అయ్యా, మేమందరం కలిసి జీవించినాం, మేము ఏది చేసినా కలిసి చేసినాం, ఒక తాటి మీద నడిచినాం, ఒక మాట మీద నడిచినాం. కనుక నాకు ఏ గమ్యం నిర్ణయించబడిందో వారికి అదే అవుతుంది కదా. అలా కాకూడదు. వారు ఈ వేదన స్థలమునకు రాకుండా ఉండునట్లు, వారు ఏ వేదనకరమైన స్థలమునకు రాకుండునట్లు సాక్ష్యమిచ్చుటకై ఆ లాజరును ఒకసారి పంపించు. సరే, నా దగ్గరికి రావడానికి అగాధం అన్నావు, అసాధ్యం అన్నావు, నా ఇంటికి పంపించు. వారు వెళ్ళి సాక్ష్యం చెప్తారు. అనలారా, మీ పెద్దన్నయ్య నరకంలో ఉన్నాడు, నేను పరలోకంలో ఉన్నాను, ఆ బాధ మీకు కాలకూడదని చెప్పుదామని వచ్చాను అని లాజరు వెళ్ళి చెప్తే వింటారు అని అడిగాడు. అబ్రహాం గారు అన్నాడు, అయ్యా, మోషేలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చెప్తే వింటే చాలు అన్నాడు. ధనవంతుని సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. అలాగ అనొద్దయ్యా, అట్లాంటివి మేము నమ్మం. నేను అక్కడ ఉన్నప్పుడు ఎలాగ మేము కలిసి ఉన్నప్పుడు మేము ఎలాగనో నాకు తెలుసు కదా, అలాంటివి మేము నమ్మం. ఎక్కడుందో నరకం అంటాం, ఎవరు పోయి చూసి వచ్చారంటాం. అట్లాగే చెప్తారు ఈ ప్రసంగికులు, అట్లాగే చెప్తారు ఈ ప్రవక్తలు, అట్లాగే చెప్తారు ఈ మోషేలు, వీళ్ళు మాట్లాడేది మాకు తెలుసులే అని నేను ఉన్నప్పుడు అక్కడ మేము అనుకునేవాళ్ళం. వాళ్ళు ఇప్పుడు అదే అనుకుంటారు. వాళ్ళు నమ్మరయ్యా. నా మాట విని మృతులలో నుంచి ఒకడిని పంపించు. చనిపోయిన వాడు ఒకడు లేచి, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాను, చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళాను, లేకుంటే అక్కడ ఉన్న వేదన కళ్ళారా చూశానని చెప్పేవాడు కావాలి అని అడుగుతా ఉన్నాడు. ప్రియులరా, అబ్రహాం అంటున్నాడు, వారి మాటలు నమ్మనప్పుడు ఒకడు మృతులలో నుండి లేచి వచ్చినా కూడా నమ్మరయ్యా, నమ్మరు అంటున్నాడు 31వ వచనంలో. ధనవంతుడు అంటున్నాడు, వాళ్ళు ఇక్కడికి రాకముందే మారు మనసు పొందాలయ్యా, మారు మనసు లేకనే నేను ఇక్కడికి వచ్చా, పాప క్షమాపణ వేడకనే నేను ఇక్కడికి వచ్చా. వారికి ఆ స్థితి రావద్దు. యేసుక్రీస్తు ప్రభు తన విషయమే అక్కడ చక్కగా ఒక సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క మాటలో ఏమని చెప్తున్నాడు గమనించండి.
ప్రవక్తల మాటలు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల, యేసుక్రీస్తు ప్రభువే మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచి కనబడితే మాట్లాడితే నమ్ముతారా? నమ్ముతారా? ఎన్నిసార్లు సువార్త విన్నావు? ఎన్నిసార్లు సువార్త నీకు ప్రకటించబడింది? ఇప్పుడు వేదన పడితే కష్టమా? అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్పిన మర్మం ఏమంటే, ప్రియ స్నేహితుడా సహోదరుడా, బ్రతికుండగానే నీ ఆత్మను సిద్ధపరచుకో. అది విడిచిపెట్టబడకూడదు, అది కొనిపోబడాలి. పాతి పెట్టబడటం ముఖ్యం కాదు, పరలోకానికి వెళ్ళడం ముఖ్యం. గమనిస్తావా? ఆలోచిస్తావా? ఈ ఆలోచన అనేకులకి తెలియపరుస్తావా? అతడు ఎంత వేదన పడుతున్నాడో ఆ వేదన కంటే నా 5 సహోదరుల విషయమై నాకు ఎక్కువ వేదన ఉన్నదంటున్నాడు. నిన్ను నమ్మిన నీ కుటుంబం ఉన్నదా? నిన్ను అనుసరించిన నీ స్నేహితులు ఉన్నారా? నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ బంధువులు ఉన్నారా? నువ్వు రోజు ఏ సలహా ఇస్తే పాటించే నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారా? ఎంతమందిని తీసుకెళ్తావు అక్కడికి? నువ్వెక్కడికి వెళ్తావు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తావు? నువ్వు ఎక్కడున్నావు, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, రేపు అక్కడికే వస్తారు వాళ్ళు కూడా. కనుక ఈ ఉపమానం వింటాను నీవు ఇప్పుడే, ఈ క్షణమే ప్రభు దగ్గర ఒకసారి మోకరించి, అయ్యా, స్టెఫన్ అన్నాడు నా ఆత్మని చేర్చుకో అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నా అన్నాడు. ఆత్మ విషయమైన తీర్మానము అత్యవసరమై ఉన్నది. యేసయ్య నా ఆత్మని నీ స్వాధీనం ఉంచుకో, నీ దగ్గర ఉంచుకో, నీ 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 యొక్క మరి ప్రభు అధీనంలో ఉంచుకో. నా ఆత్మని విడిచిపెట్టకు. ఈ కొద్ది మాటలతో చిన్న ప్రార్థన చేద్దామా? యేసయ్య నా ఆత్మను విడిచిపెట్టకయ్యా. అయ్యా, నా ఆత్మను విడిచిపెట్టకయ్యా. నా ఆత్మను నువ్వు చేర్చుకో అయ్యా. నీ దేవదూతల్ని నా ఆత్మక కంచెగా కావలిగా ఉంచయ్యా. నన్ను విడిచిపెడితే నేను నరకానికి వెళ్ళిపోతానయ్యా. నేను బ్రతికుండగానే నా శ్రేయోభిలాషులందరికీ, నా స్నేహితులందరికీ, నా బంధువులందరికీ ఈ సువార్తను ప్రకటిస్తానయ్యా. తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.